జై సోమనాథ. సోమనాథ శతకంలోని 8వ శతక పద్యం. రచన, తాత్పర్యం సోమనాథ మహర్షుల వారు. సృష్టి ప్రకృతి లయముల యోగమెరుగు, సృష్టి ప్రకృతి లయముల యోగమెరుగు, సాధనతో మానసింద్రియ బంధమెరుగు, సాధనతో మానసింద్రియ బంధమెరుగు, శ్వాస శక్తితో బంధించి ఆత్మనెరుగు, శ్వాస శక్తితో బంధించి ఆత్మనెరుగు, శారదాను శక్తితో రచన చేయు సోమా, శారదాను శక్తితో రచన చేయు సోమా. తాత్పర్యం: ఓ సోమ, నీవు మానవ భావములైన సంకల్పములతో భావింపబడుచున్నట్టి ఈ జగత్తు, ఈ సృష్టి ప్రకృతి లయములు దేనిచే సృజింపబడుచున్నవో, దేనిచే చరింపబడుచున్నవో, దేనిలో లయమగుచున్నవో ఈ యొక్క రహస్యమును నీ తపోయోగము ద్వారా పూర్ణముగా తెలుసుకోవలెను. మరియు ఈ ప్రకృతి సిద్ధముకు నీ శరీరములో గల మనస్సు, బుద్ధి, ఇంద్రియములతో నీకు ఎంత బలమైన వాసనా సంస్కారముల సంబంధము కలదో శూన్యములో నుండి బాగుగా గమనింపుము. మరియు నీ ప్రస్తుత శరీరములో నడుచుచున్న ప్రకృతి శక్తులను, వాటికి సహకరించు శ్వాసలను గమనించుచు ఆత్మలో ఏకమై నిమిత్తంగా ఉండగలవు. అలాగే నీలో గల అంతర్శక్తి ద్వారా శరీర అవధిని దాటి పరాశక్తితో ఏకమై నీ యొక్క జన్మ రహస్యమును తెలుసుకోగలవు. ఈ సత్యము గ్రహించినప్పుడే నీవు యోగము పొందినవాడవు కాగలవు. చలనరహితంగా ఈ స్థితిలో ఉండగలవు. మరియు సృష్టికి మూలమైన సంకేతములలో కోట్ల కొలది అణుశక్తులున్నవి. మనిషి అజ్ఞానమున్నంత వరకు ఆ అణుశక్తులను దేవతలుగా భావిస్తాడు. కానీ నీవు అలా భావించరాదు. కేవలం శారద అనునట్టి అణుశక్తిని నీ స్వాధీనం చేసుకొని ఆ సంకేతం ద్వారా నీ అనుభవాలను రచనలుగా చేయగలవు. జై సోమనాథ.